గాంధీ భవన్ దగ్గర అయితే మాత్రం ఇక కాంగ్రెస్ శ్రేణులు సంబరాల వాతావరణం కూడా కనిపిస్తుంది. మెట్టుసాయి గారు ఉన్నారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. వస్తున్న ఫలితాలపై కూడా చూస్తున్నాం. ఇక మెజారిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా మున్సిపాలిటీ ఫలితాలు కూడా వస్తున్నాయి. ఎట్లా చూస్తారు, దీనికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భరోసా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే భరోసా. సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90కి పైగా మున్సిపల్ గెలవబోతుంది. దానికి ఆశించిన తెలంగాణ పట్టణ ప్రజల ఓటర్లకు కూడా మేము రుణపడి ఉంటాం. సంక్షేమమే అజెండా, అభివృద్ధి మా ఆయుధంగా ముందుకెళ్ళాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. సంక్షేమ పథకాన్ని తీసుకునే ప్రతి అర్హత కుటుంబం రేవంత్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులుగా భావించి రేవంత్ రెడ్డి గారికి ఓటేసింది, కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది, అభివృద్ధిగా ఓటేసింది. అభివృద్ధి కోసం నియోజకవర్గం అంతా, పట్టణం అంతా కాంగ్రెస్ వైపే ఉంది. ఎన్ని జింపికలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత రాజకీయ వ్యభిచారం చేసినా బీజేపీ కానీ గతంలో చూడొచ్చు. సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవనికే బీజేపీ పార్టీ సంపూర్ణంగా డమ్యాబద్ధం పెట్టింది. ఆదిలాబాద్లో బీజేపీ గెలవనికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థం పెట్టలేదు. ఇది దీనికన్నా రాజకీయ ఉంది. మీరు కలిసి కాపురం చేసినా, కలిసి వ్యవహారం చేసినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు కాక నమ్మరు. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక్కో తాను వంటి ఒక తూర్పు ముక్కలు, ఈ ముక్కలను తుడి ఖాయం. ఈ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేయడం అనేది జరిగిందా? ఒక అండర్స్టాండ్ ప్రకారం రాజకీయాలు చేశారు. చెప్తున్నా, ఇప్పుడు బాధ్యత ఉంది మీకు చెప్తున్నా కదా. మీరు చూడొచ్చు, సిరిసిల్లలో బీఆర్ఎస్ గెలవనికే బీజేపీ పార్టీకి అభ్యర్థులను డమ్యాబద్ధం పెట్టింది. ఆదిలాబాద్లో బీజేపీ గెలవనికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెట్టలేదు. ఇది ఇంకేం కావాలి? రాజకీయ వ్యభిచారం చేసినటువంటి ఈ దుర్మార్గులని తెలంగాణ ప్రజానికం నమ్మదు కాక నమ్మదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత మీడియా చిల్లర మాటలు మాట్లాడినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి సంపూర్ణంగా పరిపూర్ణంగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారిని బలపరిచారు. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి వాటిలో గెలుస్తుంది, సంపూర్ణమైన మెజారిటీ గెలుస్తుంది. ఎక్కడ ఏమున్నా, ఎంత రాజకీయ వ్యవహారం చేసినా, అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వ్యవహారం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపినటువంటి తెలంగాణ పట్టణ ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అభివృద్ధికి ఓటేసినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ ఇంటికి, మీ గడుపుకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే పూర్తి బాధ కాంగ్రెస్ పార్టీ నాయకులది, తెలంగాణ ప్రభుత్వాన్ని. ఓటర్లను ప్రలోభ పెట్టేలాగా అధికార పార్టీ వ్యవహరించింది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా కాంగ్రెస్ కోసమే పనిచేసినట్టుగా మొత్తం కూడా జరిగింది. ప్రతిపక్షాలు లేకుండా చేసే ప్రయత్నం, ఒక కుట్ర జరిగిందండి. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు కొత్త కావు. ఎన్నికలు ఏదైనా మేము రాజ్యాంగబద్ధంగా వెళ్తాము. గతంలో లాగా మీలాగా అభ్యర్థులను భయపెట్టలేదు, ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. స్పష్టంగా మేము చేసిన అభివృద్ధికి ఓటేసేయమన్నాము. దాని ప్రకారంగా ఓటేసినందుకు తెలంగాణ పట్టణ ప్రజానికానికి 116 పట్టణ ఓటర్లందరికీ కూడా మేము రుణపడి ఉంటాం. అభివృద్ధి అనేది మా ఎజెండా, సంక్షేమమే మా ఆయుధం. మా యొక్క వ్యవహారాన్ని, రాజకీయ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి గారు శాసించారు, మేము పాటిస్తున్నాం. 7 కార్పొరేషన్లో ఎట్లా ఉండబోతుంది ఫలితం? 7 కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది. కార్పొరేషన్ మేయర్లు ఇది రాసి పెట్టుకోండి. కరీంనగర్, నిజామాబాద్ మాదే అంటారు బీజేపీ. ఎక్కడ ఏదున్నా ఏమంటున్నాను, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి కాపురం చేశాయి. నిజామాబాద్లో, కరీంనగర్లో, సిరిసిల్లలో, ఆదిలాబాద్లో. అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి తెలంగాణ ప్రజానికం చాలా స్పష్టంగా అభివృద్ధి ఓటేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ద్వారానే అభివృద్ధి ముందుకెళ్తారు. ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం, రాజ్యాంగం కోసం పనిచేసే ప్రభుత్వం. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగ వ్యవహారాలకు గౌరవించే ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. గతంలో చిల్లర మాట్లాడారు. గత ఎన్నికలు చూడండి, ఎక్కడ కూడా వాటిలో కూడా కౌన్సిలర్లు పోటీ చేయకుండా యునామా చేసుకున్న వ్యవస్థ, పోటీ చేయలేదు. పోటీ అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. కానీ అట్లా కాదు కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగానికి విలువలకు కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ. పరిషత్ ఎన్నికలకు వెళ్ళబోతున్నారా? ఎక్కడి ఎన్నికలు ఏదైనా ఇవే రిపీట్ అవుద్ది. 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికలు, 2 బై ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, లేకపోతే జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ పని వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఎన్నికలు ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆశిస్తారు, మేము పాటిస్తాం. చివరి ఒక మాట చెప్పండి, ఫలితాలు కనుక చూస్తే మాత్రం యావరేజ్గా కాంగ్రెస్కు 400 వస్తే దాంట్లో సగం 200 ఇటు బీఆర్ఎస్కి వస్తుంది. ఎట్లా చూడవచ్చు ఈ ఫలితాలు? నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి కుమ్మకైనా కూడా అన్ని సీట్లు వస్తలేవు. సీట్లుగా చూడండి, మీరు మున్సిపాలిటీ చూడండి, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉన్నది. 90కి పైగా మున్సిపాలిటీ గెలుస్తూ ఉంది. నా భూతో నా భవిష్యత్తు. గతంలో ఎక్కడ మార్చ లేకుండే. గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల స్థానంలో కూడా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం. వారిని నాయకత్వంగా భావించి, వారినే ఇంటికి పెద్దగా భావించి తెలంగాణ పట్టణ ప్రజలకు ఓడించేందుకు వాళ్ళకి రుణపడి ఉంటాం. మొత్తంగా ఎన్నికలు ఏదైనా, ఇక ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక దాన్ని బట్టే సర్పంచ్ ఎన్నికలైనా, జూబ్లీస్ ఎన్నికలైనా, అలాగే తాజాగా మున్సిపల్ ఎన్నికలైనా, భవిష్యత్తులో జరిగే పరిషత్ ఎన్నికలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇక వరుసగా విజయం అయితే సాధించడానికి ప్రజలు మా వైపు ఉన్నారు. అభివృద్ధి సంక్షేమం వైపే ప్రజలు పట్టం కట్టినట్టుగా కూడా ఈ ఫలితాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే మేము పాటిస్తాము, ఆయన ఏది చెప్తే అదే మొత్తం ఆయన చెప్పిన దాని ప్రకారం ముందడుగేస్తున్నాం. మరి ఫలితాలను ట్రెండ్ బట్టి చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది బీజేపీ బీఆర్ఎస్ కావాలని ఇద్దరు కూడా కలిసి కాపురం చేసినట్టుగా కూడా ఈ ఫలితాలు ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అవుతుంది. చాలా ప్రాంతాల్లో సిరిసిల్ల అయితేంది, ఆదిలాబాద్ అయితేంది, ఇలా చాలా ప్రాంతాల్లో మాత్రం కొంత క్యాండిడేట్లను బట్టి చూస్తే మాత్రం చాలా స్పష్టంగా అండర్స్టాండింగ్ ప్రకారం వాళ్ళు పాలిటిక్స్ చేశారు. వ్యతిరేక ఓటు చీలకుండా ఇద్దరు కూడా కలిసి రెండు పార్టీలు ఒకటే అన్నట్టుగా కూడా మొత్తం చెప్తున్నాయి. మొత్తానికైతే మాత్రం ఇక భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మాత్రం మేమే సత్తా చాటబోతున్నాము, ప్రజలు మా వైపే ఉన్నారన్నట్టు కూడా తాజా ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుందని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.